హలో పిల్లలు, ముందుగా మనము లెఫ్ట్ స్లాండింగ్ అండ్ రైట్ స్లాండింగ్ డ్రా చేసి కిందన పైనను స్లీపింగ్ లైన్స్ డ్రా చేసాము. ఇప్పుడు మనము హాఫ్ ఓవెల్ షేప్ డ్రా చేస్తున్నాము. తర్వాత దానికి 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాము. ఇన్సైడ్ ఐస్ 2 సర్కిల్స్ డ్రా చేసి మౌత్ డ్రా చేసాము. పిల్లలు, ఇప్పుడు మనము దీన్ని మార్కర్ పెన్ తోటి అవుట్లైన్స్ డ్రా చేసుకుందాము. మీరు మార్కర్ కానీ స్కెచ్ పెన్స్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, బ్లాక్ స్కెచ్ కానీ దేనితోటైనా చేయొచ్చును. చూస్తున్నారు కదా, ఈరోజు మనము లైన్స్ తోటి డ్రా చేసాము. రోజు మనము ఆల్ఫాబెట్స్ తోటి నెంబర్స్ తోటి చెప్తూ ఉంటాం కదా, ఈరోజు లైన్ వర్క్ చేస్తున్నాము. ఈజీగా, చాలా ఈజీగా మనకి పిక్చర్ అయితే వచ్చింది కదా. అందరూ చాలా ఈజీగా డ్రా చేయగలరు, ఎందుకంటే లైన్స్ వస్తే చాలు. స్లాంటింగ్ లైన్స్ అదిను. నేను పెన్సిల్ లైన్స్ అన్నింటినీ నేను అరేంజ్ చేసేస్తాను. ఐస్ కోసం ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి దాన్ని ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను జిగ్జాగ్ లైన్స్, క్యాక్టస్కి ఇన్సైడ్ జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసి థ్రోన్స్ కూడా డ్రా చేస్తాను. థ్రోన్స్ కోసం మనము స్మాల్ లైన్స్ ఇస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ రకంగా ఇలా వేస్తే థ్రోన్స్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కలరింగ్ చేద్దాము. నేను లైట్ గ్రీన్ కలర్ తోటి ఫిల్లింగ్ చేస్తున్నాను. లైట్ గ్రీన్ అయితే బాగుంటుంది, డార్క్ గ్రీన్ అయితే బాగోదు. అందరూ చూసుకొని లైట్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోండి. మీరు పెన్సిల్తో కానీ, కలర్ పెన్సిల్తో కానీ, క్రేయాన్తో కానీ, అలాగే స్కెచ్ పెన్స్తో కానీ, వాటర్ కలర్స్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ పిల్లలు. నేను బ్రష్ పెన్స్తో చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను పాట్కి రెడ్ కలర్ వేస్తున్నాను. అది మీ చాయిస్. కలర్ పాట్ కోసం అయితే కలర్ మీ చాయిస్, ఎందుకంటే ఏ కలర్ అయినా మనం వేసుకోవచ్చును పాట్ కాబట్టి. అలాగనే నేను డిజైన్గా వేస్తున్నాను కాబట్టి కిందన రెడ్ కలర్, నేను అలాగనే పైన పింక్ కలర్, 2 కలర్ కాంబినేషన్ తోటి వేస్తున్నాను. పిల్లలు, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు కూడా అర్థమయ్యి నేను ఇంకా కొత్త రకాల వీడియోస్ పెడతాను.